నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం. హైదరాబాద్ ఉప్పల్ బస్సులు ట్రాఫిక్ జామ్ ఉప్పల్ బస్టాండ్ ఏర్పాటు చేయాలని కోరుతున్న ప్రయాణికులు, రాష్ట్ర ప్రజలు. హైదరాబాద్ ఉప్పల్ ట్రాఫిక్కు అంతరాయం. ఉప్పల్ ట్రాఫిక్ వద్ద బస్ స్టాండ్ లేకపోవడం వల్ల ఎక్కడ బస్సులు అక్కడ ఆపడం వలన ప్రయాణికులు, ప్రజలు, వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దసరా సెలవులకు సుదూర ప్రాంతాల నుండి సిటీకి చేరుకోగా ప్రయాణికులు రోడ్డుపై నిల్చోని ఉండటం వలన ట్రాఫిక్ జామ్ అవుతుందని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉప్పల్కు అందుబాటులో బస్టాండ్ ఏర్పాటు చేయాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. ట్రాఫిక్ పోలీసు వాళ్లు ఉన్నా కూడా ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్నది అని వాపోయారు. త్వరలో బస్టాండ్ ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, మెట్రో కూడా త్వరలో పూర్తి చేయాలని ప్రజలు వినతులు విన్నవించుకుంటున్నారు. మీ జలగం రమేష్ డిఆర్బి న్యూస్ రిపోర్టర్. లో రాజధాని హైదరాబాద్ సిటీలో ఉప్పల్ సరిహద్దుల్లో బస్టాండ్ లేకపోవడం, ఇటు ప్రయాణికులు, ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారని మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మన హైదరాబాదు సిటీకి రావాలంటే ఉదయం నుండి సాయంత్రం వరకు కొన్ని లక్షల బస్సుల ద్వారా ప్రయాణికులు రావడం జరుగుతుంది. అలాంటప్పుడు ఈ ఉప్పల్ సరిహద్దుల్లో బస్టాండ్ లేకపోవడం వల్ల ప్రజలు, ఇటు ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. దాన్ని కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైనా గుర్తించి వెంటనే ప్రజలకు అనుకూలంగా, ఇటు ప్రయాణికులకు అనుకూలంగా బస్టాండ్ను ఏర్పాటు చేయాలని ఇది ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే, వర్షాకాలం వచ్చినా, ఇటు వానలు వచ్చినా ప్రజలకు కానీ, ఇటు ప్రయాణికులకు కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్ని వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి వెంటనే గుర్తించి ఈ ప్రజలను, వెంటనే వీళ్ళ ప్రయాణికులను, వాళ్ళ అవస్థలను గుర్తించి ఈ గట్కేశ్వర్ నుండి ఉప్పల్ మధ్యలో తప్పనిసరి బస్టాండ్ ఏర్పాటు చేయాలని కెమెరామెన్ సుమన్, డిఆర్బి న్యూస్, జలగం రమేష్. థ్యాంక్ యూ.